ఇక్కడ బెండ ఓకే. నిమ్మ చెట్టు ఉంది పెద్ద టబ్లో. వంకాయ బాగా వచ్చింది. వంకాయలు బ్లాక్ వంకాయలు. ఓకే. ఇక్కడ బ్లాక్ వంకాయ బాగా వచ్చింది. ఓకే. ఇది ఇంకో బోగన్విల్ కింద చివరలో పెట్టేశారు. సో ఇక్కడ కూడా కొన్ని చామంతులు. ఇది కూలర్ లో ఏదో సన్నగా ఉంటది కదా, దాంతో మట్టేసాను. చాలా చిన్నది అసలు, చాలా చిన్నది. ఓ కింద చాలా చిన్న సైడ్స్ ఇంకా పెట్టి కవర్ చేశారు మీరు. ఓ ఓకే ఫైన్. ఇక్కడంతా ఇది చామంతులు, పసుపు, ఇటు దానిమ్మ చెట్టు. ఓకే ఓకే. ఇది కూడా విత్తనంతో వేసింది. ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్ చెట్టు. ఓకే. ప్యాషన్ ఫ్రూట్ ఒకటి ఆల్రెడీ కింద కాయబడింది. ఓహో, ప్యాషన్ ఫ్రూట్ మన కోసం పడినట్టుంది. కట్ చేద్దాం. ఓకే. సో ఇది నాటుదన్నమాట. ఓకే ఓకే. ఇది చాలా ఒక 10 పైనే రోజు ఒకటి రాలిపోతానే ఉన్నాయి అనమాట. ఎవ్వరికి ఇవ్వలేదు, నేనే తిన్నాను. అంటే అందరూ పుల్లగా ఉంటుంది అంటున్నారు. అంటున్నందుకు నేను అసలు ఎవరికి ఇవ్వడం మానేసాను. ఈ పచ్చిమిర్చి చెట్టు చూడండి, ఇది చాలా ఒక 4 months 5 months నుంచి వస్తున్నాయి. ఇట్లానే పచ్చిమిర్చి ఇంకా బయట తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంటున్నా అండి, కానీ బాగా వస్తున్నాయి. ఇది ఏమంటే చిన్నది బిళ్ళ వైట్ చామంతి అని వస్తుంది. చిన్న చామంతి ఆల్రెడీ బ్లూమింగ్ వస్తున్నాయి, చిన్నగా వైట్ గా చక్కగా. ఇదేమో ఒక జామ చెట్టు. ఇది ఒక జామ చెట్టు, జామంతి. ఇది పసుపు. ఈ టొమాటో అవి ఉంటాయి కదా, ట్రేలలో పెట్టేస్తారు. ఇది మల్లె. టొమాటో బాగా వచ్చాయండి ఇక్కడ. బాగా వచ్చింది. మీరు వేసే వెర్మి కంపోస్ట్ కానీ ఇది కానీ ప్యూర్ గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అసలు ఇంకా ముందు అసలు ఇంతకు ముందు ఇంకా ఎక్కువ వస్తుండేటి బాబు. అండ్ ఈ ఎండలకి చెట్టు వచ్చేది, చెట్టు పైన ఈ కొమ్మలు ఎండిపోతుంది. పైన ఎండిపోతే టమాటో చెట్టు కాయలు కాయవంట. మిర్చికైతేమో కొమ్మలు విరవాలి, దీనికేమో పైన విరవకూడదు. అందుకని టమాటో చెట్టును తీసేసాను. అంటే ఎండలకి ఇప్పుడు వర్షం ఒక 10 days పడింది అనుకో, తర్వాత ఎండ వస్తుంది. ఎండ వచ్చేటప్పటికి పైన ఎండిపోతుంది. ఎండిపోయినాక చాలా టమాటాల చెట్లు తీసేసాను. టమాటో పైన ఎండిపోతే కాయలు రావు. మిర్చికేమో మనము కొమ్మలు తుంచితే స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ వంకాయలు. ఇది సపోటా చెట్టు ఇక్కడదండి. ఇక్కడ ఉంది సపోటా చెట్టు. మల్లె చెట్లు ఒక 5-6. మరి చాలా స్వీట్ ఉంది సపోటా. సో అక్కడంతా ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ వచ్చాయండి. ఫ్రూట్స్ చాలా 2.5 years నుంచి. ఈ ఇయర్ అయితే చాలా వచ్చినాయి. పిక్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ ప్యాషన్ ఫ్రూట్ ఏమో కోయంబత్తూర్ నుంచి తెచ్చిన చెట్టు. ఇది ఇంత కాయ అనమాట. అది ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇక్కడ, చూసారా? ఇది ఇక్కడ పెట్టారు. ఇది ఎక్కువ కాయ ట్రేలో వచ్చింది. మనం ప్యాషన్ ఫ్రూట్ అనేది ఒక ట్రేలో పెట్టేసి వచ్చేస్తుంది. కాకపోతే మనం కంపోస్ట్ బాగా ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ప్యాషన్ ఫ్రూట్ ఇవి చిన్న వస్తున్నాయి. అవి ఎట్లా అంటే రాఖీ ఫ్లవర్ అంటారు చూడండి, ఆ ఫ్లవర్ లాగే ఉంటది. మళ్ళీ టమోటా. ఇది కూడా ఒకటి వైట్ బ్లూలో తీగ, అంటే పైన టెర్రస్ అల్లించుకునే మొక్క. ఇది ఆల్రెడీ మొన్న నేను సిటీ వాళ్ళ దాంట్లో తీసుకొచ్చాను. అది నిమ్మ ప్లస్ గుంటగలగర. సో ఇది ఏంటండి? ఇది కాలీఫ్లవర్ అండి. సో ఎందుకు ఆకు ఇది వచ్చింది అంటే నేను 20 days లేను, కొంచెం ఏమైనా పురుగులు తింటున్నట్టున్నాయి. సో ఇప్పుడు ఇట్లా వచ్చిందంటే ఏం చేయాలి? ఆకులు తీసేయాలి. తీసేసి మళ్ళీ ఏమైనా మనం స్ప్రే చేసామనుకోండి, మజ్జిగ వాటర్ గానీ, లేకపోతే 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఎల్లుల్లి దంచి వాటర్ లో మరగబెట్టేసి ఆ వాటర్ ని తెచ్చి ఎక్కువ వాటర్ లో కలపాలి. స్ప్రే చేస్తే వెళ్ళిపోతుంది. ఇదే తినేస్తుంది మొత్తం. సో దాన్ని తీసేసి అది ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ వచ్చింది. కాలీఫ్లవర్ వచ్చింది. సో ఒక కాలీఫ్లవర్ రావడానికి ఇంత టైం పడుతుంది. 3 months 4 months పడుతుంది. 3 months 4 months పడుతుంది. ఏ కాయ అయినా అంతే పడుతుంది. ఇందులో నుంచి గుమ్మడి వస్తున్నట్టు. గుమ్మడి. ఇది సొర. అటు కూడా మొత్తం బోగన్విల్ మళ్ళీ అటు ఉన్నాయి. అంటే అంత చివరి. ఇది ఒకటి చూడండి, ఇది పొనగంటి కూర.
పొనగంటి కూర, ఓకే. ఇందులో బీర కూడా వస్తుంది, తోటకూర, గోంగూర అన్ని. పొనగంటి కూర ఎట్లా విత్తనాలు కూడా వస్తాయి? విత్తనాలు కాదండి, మనము ఇప్పుడు ఈ కొమ్మ తీసి కింద కొమ్మని కొంచెం తుంచి వేస్ట్ పడేస్తాం కదా, వేస్ట్ లో మట్టి పోసేస్తే వచ్చింది అంతే అంతే. ఇది గోవర్ధనం. గోవర్ధనం ఇదేమో నూరు వరహాలు. మళ్ళీ ఇక్కడ గుంతకనగా మారేడు చెట్టు, పెట్టారు. తులసి, అందులో తులసి, రెయిన్ లిల్లీస్ అక్కడక్కడ ఉంటాయి. ఇది మందారం. రైట్, సూపర్. ఇది కామంచియో ఏదో అంటారు కదండి, నల్లవి కాయలు వస్తాయి తెలుసు. కామంచ. రైట్, సూపర్. ఇవన్నీ కూడా కవర్ చేసాము.